తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. బనకచర్ల డీపీఆర్ కోసం పిలిచిన టెండర్ల రద్దు ఏపీలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇంతకు టెండర్ల రద్దునకు కారణమేంటి? టెండర్లు రాక రద్దు చేశారా, వివాదాల కారణంగా రద్దు చేశారా అని పెద్ద చర్చ జరుగుతోంది. ప్రతిష్టాత్మక పోలవరం బనకచర్ల ప్రాజెక్టుపై దృష్టి పెట్టింది ఏపీ సర్కార్. గోదావరి వృధా జలాలను తరలించి రాయలసీమకు నీళ్లిచ్చే ప్రాజెక్టు బనకచర్ల అని ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఏపీ సర్కార్ పోలవరం బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం చేస్తోందని తెలంగాణ ప్రభుత్వం విమర్శలు చేసింది. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టు డీపీఆర్ టెండర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది. తెలంగాణ ప్రభుత్వ పోరాటంతో ఏపీ సర్కార్ వెనక్కి తగ్గిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బనకచర్ల డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు తయారీ కోసం ఏపీ ప్రభుత్వం 2025 అక్టోబర్ 8న టెండర్లు పిలిచింది. అదే రోజు నుంచి సంస్థలకు టెండర్ డాక్యుమెంట్ అందుబాటులో ఉంచింది. అక్టోబర్ 22 ఉదయం 11 గంటల వరకు టెండర్ డాక్యుమెంట్లను సమర్పించేలా గడువు విధించింది. టెండర్ డిపాజిట్ 7,75,000గా పేర్కొన్న ఏపీ పని విలువను 9,20,00,000గా వెల్లడించింది. ఈ క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దంటూ కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ సర్కార్ లేఖ రాసింది. చివరకు తెలంగాణ ప్రభుత్వ పోరాటంతో బనకచర్ల ప్రాజెక్టు డీపీఆర్ టెండర్ల విషయంలో ఏపీ వెనక్కి తగ్గిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బనకచర్ల విషయంలో ఏపీ దూకుడుపై తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తోంది. బనకచర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులివ్వవద్దని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రానికి లేఖలు రాయడంతో పాటు 2 రాష్ట్రాల సీఎంలతో కేంద్రం ఏర్పాటు చేసిన మీటింగ్లోనూ పాల్గొన్నారు. ఆనాడు లోపల బనకచర్ల గురించి చర్చ జరగలేదని చెప్పిన ఏపీ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు బనకచర్లను కట్టి తీరుతామని చెప్పారు. ఇప్పుడు ఆ వ్యవహారం టెండర్ల వరకు వచ్చింది. ఏపీ అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రాజెక్టు చేపడుతోందని, వరద జలాల కాన్సెప్టే లేనప్పుడు దాని ఆధారంగా ఎలా ప్రాజెక్టును చేపడతారని ప్రశ్నించారు. వెంటనే టెండర్ల ప్రక్రియను ఆపడంతో పాటు ముందుకు వెళ్లకుండా ఏపీని కట్టడి చేయాలని కోరారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం డీపీఆర్ టెండర్లు రద్దు చేయడంతో తెలంగాణ వాదనకు బలం చేకూరింది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బనకచర్ల ప్రాజెక్టుకు సరైన అనుమతి లేదని, అందుకే డీపీఆర్ కోసం ఎవరూ ముందుకు రాలేదనే వాదన కూడా ఉంది. పోలవరం సోమశిల అనుసంధానానికి కొత్త ప్రతిపాదనతో ఏపీ ప్రభుత్వం రెడీ అవుతున్నట్లుగా సమాచారం. 58,000 కోట్లతో ప్రాజెక్టు పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ కొత్త ప్రతిపాదన కారణంగా బనకచర్ల ప్రాజెక్టు డీపీఆర్ టెండర్లను ప్రభుత్వం రద్దు చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.